డాక్టర్ గారు, నా వయసు 23 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం నాకు పెళ్ళయింది. ఇంతవరకు సంతానం లేదు. నా భర్త వీర్యంలో వీర్య కణాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. నాకు సంతానం కలగకపోవడానికి కారణం ఇదేనా? ఏ అమ్మాయి అయినా తన మేనమామని పెళ్లి చేసుకుంటే సంతానం కలిగే అవకాశాలు ఎలా ఉంటాయి? పుట్టే పిల్లలు ఎలా ఉంటారు? సంతానం కలగకపోవడానికి ఒక స్త్రీనన్నా తప్పే, ఒక పురుషునన్నా తప్పండి. ఎప్పుడైనా సంతానం కలగపోతే అటు భార్యని పరిచయాలి, ఇటు భర్తని పరిచయాలి. ఒక్కోసారి కేవలం స్త్రీలోని లోపం ఉంటుంది, ఒక్కోసారి పురుషుని లోపం ఉంటుంది, ఇంకోసారి ఇద్దరిలోని లోపం ఉంటుంది. అంతే పిల్లలు కలగని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు పరీక్షలు చేయించుకోవాలి, పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. చేయించుకుని దాని ప్రకారం చికిత్స. ఒక్కోసారి ఇద్దరు ఉండని చెప్పాం కదా, ఇద్దరు చికిత్స పొందాలి, అప్పుడే కలుగుతుంది. మగవాళ్ళు వీరి కణాలు తక్కువ ఉండడం ఒక కారణం, అది మాత్రం ముఖ్య కారణమే. వీరి కణాలు తగ్గడానికి చాలా కారణాలనే. దాంట్లో వేరుకోసీలు అనే పరిస్థితి ఉంటుంది. వేరుకోసీలు అంటే పురుషాంగం టెస్టికల్స్ దగ్గర వెయిన్స్ ఉంటాయి. ఆ వెయిన్స్ ఉబ్బుతాయి. ఉబ్బడం వల్ల వేడి పుట్టి టెస్టిల్స్ సరిగ్గా పనిచేయక వీరి కణాల ఉత్పత్తి సరిగా ఉండదు, వీరి కణాలు తగ్గిపోతాయి. అలాంటి కేసుల్లో వేరుకోసీల ఆపరేషన్ చేస్తే తప్ప రిజల్ట్ సరిగ్గా రాదు. రిజల్ట్ చక్కగా రావాలంటే మాత్రం ఆపరేషన్ చేయాల్సిందే. కేవలం మందులు పడుతుంటే ఏదో కసాలు పెరిగి మళ్ళీ దోన్ అయిపోతాయి, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇంకా పైగా స్లోగా డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది, ఇంకా డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. అంచేత అలా కాకుండా మగవాళ్ళు కూడా హార్మోన్ లోపం ఉండొచ్చు, థైరాయిడ్ లోపం ఉండొచ్చు, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. వీటన్నిటికీ ఒక్క వేరుకోసలే కదా, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వాటి రెండింటి ప్రకారంగా ట్రీట్మెంట్ చేయాల్సింది. అలాగే స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంటుంది మగవాళ్ళలో. స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా వీరి కణాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అది ఇవన్నీ చూస్తే. అలాగే ఆడవాళ్ళలో అన్నం సరిగ్గా విడుదల కాకపోవచ్చు, విడుదలైనా ప్రయాణించడానికి ట్యూబులు బ్లాక్ అయి ఉండొచ్చు, గర్భాశయంలో ఎండోమెట్రియం సరిగ్గా లేకపోవచ్చు, వాళ్ళ పీసీఓడి ఉండొచ్చు, పీసీఓడి ఉండే వల్ల అన్నం విడుదల లేకపోవచ్చు, హార్మోన్ లోపం, థైరాయిడ్ లోపం ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. అదే ఇద్దరు పరీక్ష చేయించుకోవాలి. ఇద్దరు పరీక్ష చేయించుకుని తరోగా పరిశీలించుకుని దాని ప్రకారం చికిత్స పొందాలి. అంచేత ఆ రంగం. ఇక మేనరికం చేసేంటారా? మేనరికాలు సైన్స్ ఇచ్చే తప్పు. ఎందుకంటే మా దీంట్లో జీన్స్లో కొన్ని రెసిసివ్ జీన్స్ అంటాం. అవి మామూలుగా ఉన్నప్పుడు ఒక బయట సంబంధాలు చేసినప్పుడు బయటపడవు. కానీ మేనరికాలు చేసినప్పుడు ఆ రెసిసివ్ జీన్స్కి బలం చేకూరి ఇద్దరిలో రెసిసివ్ అంటే అటు భర్తది, అటు మేనమావదో బావదో ఇక్కడ ఏమిది కలిసి ఆ రెండు రెసిసివ్ జీన్స్ కలిసి ఆ హిడెన్గా అంతవరకు దాగి ఉన్నటువంటి ఆ రెసిసివ్ జీన్స్ జబ్బులు బయటపడడానికి అవకాశం ఉంది. అంచేత మనకి బయటపడకుండా ఉండే వ్యాధులు బయటపడడానికి కారణం మేనరికాలు చేసుకోవడం వల్ల. అంటే మేనరికాలు పనికిరావు, మేనరికాలు సైన్స్ రీత్యా నిషిద్ధము. అదే మేనరికాలు చేసుకోవద్దు. అదే బయట సంబంధాలు చేసుకోండి. బయట సంబంధాలనే ఆరోగ్యకరం పిల్లలు పుడతారు. మేనరికాలు చేసినప్పుడు ఒక్కోసారి ఒక ఇంతకుముందు ఎవరిలో కనబడే జబ్బులు బయటపడే అవకాశం ఉంది. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.